జై వీరభద్ర కాళీమాత నమో నమః. మన రాజ్యాంగంలో జనాలకి ఉచితంగా హామీలు ఇచ్చి సోమరిపోతులు చేయాలని రాసిందారా. ఇది మనం కొత్తగా చేసుకుంటున్న శాస్త్రాలు ఇవన్నీ. జనాలు గొర్రెలు కాబట్టి మన ఆటలు సాగుతున్నాయి. కానీ ఎన్ని రోజులు సాగుతాయి? వీరభద్రుడు వస్తున్నాడు వీరభద్ర సంత్రానికి. జనాలకి ఏమి ఇవ్వాలా? ఉచిత విద్య ఇవ్వాలా. వాడు ఏం చదువుతాడు, ఇంజనీర్ అవుతాడు, ఏం చదువు ఏదైనా కానీ స్కిల్స్ ద్వారా అన్ని ఉచిత విద్య ద్వారా సమకూర్చాలా. ఉచిత వైద్యము. వైద్యం అంటే ప్రతి ఒక్క వైద్యం ఉంది. నీవు చిన్న జ్వరం నుంచి స్టార్ట్ అయితే పెద్ద పెద్ద సర్జరీ వరకు ఫ్రీ చేయాలా. ఇంకా ఆరోగ్యశ్రీ అందరికి ఇట్లాంటివన్నీ వదిలేయాలా. అమ్మబడి పథకం ఎందుకు ఉచిత విద్య ఇవ్వాలా. ఆరోగ్యశ్రీ ఎందుకు ఉచిత వైద్యం ఇవ్వాలి. ఎక్కడ పోయినా మనకి వైద్యం అత్యధిక పరికరాలతోన నాణ్యమైన వైద్యులతోన గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంటాయి? ఇంకా ఆరోగ్యశ్రీ ఎందుకు? ఇట్లాంటివి. ఉచిత కరెంట్ ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. అంటే ఎవరు డబ్బులు మన మీదే ట్యాక్స్ పడుతుంది, మన కరెంటు బిల్లుల మీద పడుతుంది. అది పేరు తెచ్చుకునేది వాళ్ళు. ఇంకా జీవితాంతం కట్టుకుంటూ పోదామా? అది కాదు. ఎవరు పని వాళ్ళు చేయాలి. రైతులకు సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పుడు నీకు 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 500 ఇవ్వాలి. అందరూ కర్మ సిద్ధాంతం ప్రకారం శివుడి ముందర అందరూ సమానులే. ఈరోజు వాళ్ళు తీసుకున్న డబ్బులు వాళ్ళకేం కడుపు కడుతుందా? 4000 పెన్షన్ కడుపు కడుతుందా? ఉచిత విద్యుత్ కడుపు కడుతుంది. దేవుడు ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం వాస్తవం ఇది. ఎవరు తెలుసుకోవడం లేదు. ఉచితంగా వస్తుంది గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజల సొమ్మే. ప్రజలు డెవలప్మెంట్ చేసుకోవాలి. ఆరోగ్య మనం రోడ్లు వేసుకోవాలా, ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలా, ఇంకా పరిశ్రమలు తెచ్చుకోవాలా, పనులు ఇప్పించుకోవాలా. మన పిల్లలు బతికేది నేర్చుకోవాలి. కానీ ఉచితంగా తినుకుంటూ కూర్చుంటే ఎవడు పెట్టేది? ఎంతవరకు పెడతారు? రాష్ట్రాలు ఇప్పటికే 12 లక్షల కోట్ల పైన దాటింది ఆంధ్రప్రదేశ్. అక్కడ తెలంగాణ అప్పలపాలు, బెంగళూరు, ఇవన్నీ కర్ణాటక, ఇవన్నీ ఎక్కడ తీసుకుపోతున్నాము ప్రజలు మనము? మీ పదవుల కోసం అంతా మళ్ళీ దేశాన్ని ఒత్తి పెడుతున్నారు రివర్సు బ్యాంకులకి. జాగ్రత్త. అందుకే మీ ఆట కట్టించడానికి వీరభద్రుడు వస్తున్నాడు. ఈ జనాలు మారు, మీరు మారు. మీ అందరినీ నాడదీయడానికి వీరభద్రుడు వచ్చి 5 రోజులు దగ్గరలో ఉన్నాయి. జై వీరభద్ర నమో నమః. హరి ఓం.